హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారు? నేనైతే ఇప్పుడు అన్నం అనుకున్నా. ఈరోజు బండి నేను అన్నా కదా ఆలస్యం అయిన రోజు తొందరగా అయిపోతాయని. అలాగే 7:30కల్లా క్లోజ్ అయిపోయిందన్నమాట. ఆ తర్వాత ఈరోజు పొద్దున్న నుంచి ఫ్రిడ్జ్ ఒకటి రిపేర్ వచ్చిందండి, కూలింగ్ రావట్లేదు. ఇంకా అది బండి తొందరగా అయిపోయింది కానీ ఇంకా అబ్బాయిని పిలిపించి ఫ్రిడ్జ్ కూడా చేయించాము. ఎలాగో అల్లాదే వల్ల 250 రూపాయలతో ఇంకా ఫ్రిడ్జ్ రిపేర్ కూడా అయిపోయింది. చలో ఇంకా అన్నం అయితే వండుతున్నా. తర్వాత బీట్రూట్ మొన్న తెచ్చారన్నగా అయినా ఇంకా ఇప్పుడే జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా రేపు పొద్దున్న ఒక అరగంట ముందు తీసేసి బయటికి తాగొచ్చులని ఇంకా బీట్రూట్ ఇది చెక్కుతున్నానండి. ఇప్పుడు సన్నగా ముక్కలు కట్ చేసి జ్యూస్ వేసేసి ఇంకా గిన్నెలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. బీట్రూట్ తెలుసు కదా, చాలా మంచిది, రక్తం అయితే బాగా పట్టిద్ది. ఇంకా మేము ఫ్రూట్స్ అయితే తక్కువగా తింటాము, ఇంకా రక్తం లేదు ఎట్టా అనుకోకుండా ఇంకా ఈ బీట్రూట్ వాడితే అసలు కాయలు తిన్నా రాదు, అంత రక్తం పట్టిద్ది అన్నమాట. బీట్రూట్ తర్వాత గోధుమ గడ్డి జ్యూస్, ఈ రెండు అంటే నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్. ఏంటంటే గోధుమ గడ్డి జ్యూస్ అబ్బాయి షాప్ తీయట్లేదు, లేకపోతే మనైతే ఆ మధ్యలో వరుసగా వారం రోజులు తాగా, బాగుంది ఆరోగ్యం కూడా. లేకపోతే కొంచెం ఏడి చేసిద్ది, మజ్జిగ కూడా తీసుకోవాలా గోధుమ గడ్డి జ్యూస్. బీట్రూట్ కూడా అంత ఏడి చేసిద్ది అన్నమాట. ఈ జ్యూస్ తాగినా గోధుమ గడ్డి జ్యూస్ తాగినా మజ్జిగ 2 సార్లు అయినా తీసుకోవాలా. అది బీట్రూట్ రక్తం బట్టి దాన్ని మరింత తీసుకుంటే బాగా ఏడి చేసిద్ది, అంత తీసుకోవద్దు. లిమిట్గా అంతా ఒక టీ గ్లాస్, ఒక అర గ్లాస్, పావు గ్లాస్ అంత చాలు. అదన్నమాట ఫ్రెండ్స్. నేనైతే అన్నం వండుతున్నా. మధ్యాహ్నం చిక్కుడుకాయ కర్రీ చేశాను కదా, ఇంకా అదే ఉందన్నమాట. సరే రేపు పొద్దున మళ్ళీ గుడ్ మార్నింగ్ వీడియోతో కలుగుతాం. మీ బాజీపీ.